ఈ వీడియోలో మనము కొన్ని లాంగ్ ఫ్రాక్స్, ట్రెడిషనల్ వేర్, పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ కొన్ని చూద్దాము. ఇది రెడ్ కలర్ ఫ్రాక్ అండి. ఇది శారీ తీసుకొని స్టిచ్ చేయించాము. యాక్చువల్లీ దీనికి పళ్ళు తప్ప మిగతా అంతా క్లాత్ పెట్టించాము. సో ఇది ఆల్మోస్ట్ 4.5 meters క్లాత్ అవుతుంది మొత్తం. యాక్చువల్గా బార్డర్ సింగిల్ బార్డర్ ఉండే, సో పైన బార్డర్ కూడా తీసి కింద అటాచ్ చేయించి ఇలా పెద్ద బార్డర్ లాగా చేసాము. అండ్ దీనికి నెక్ దగ్గర వచ్చేసి గోల్డ్ పైపింగ్ ఇచ్చాము. అండ్ ఇలా బటన్స్ ఏమో ఇలా బాల్ లాగా పెట్టి ఇలా రౌండ్ గా పెట్టి ఇలా ఈ స్టైల్లో కుట్టించాము. అండ్ హ్యాండ్స్ కి కూడా జస్ట్ బార్డర్ వేసాము, హాఫ్ హ్యాండ్స్. మా పాపకి హాఫ్ హ్యాండ్స్ అయితేనే బాగా ఇష్టం అందుకని. అండ్ హ్యాండ్స్ కి కూడా ఇలా బార్డర్ వచ్చే అది పైపింగ్ చేయించాము గోల్డ్ కలర్ది. అండ్ ప్లస్ ఇది ఆర్గాన్జా కాటన్ లాంటి మెటీరియల్. అండ్ ఇదంతా చూస్తే ఇక్కడ అన్ని జెర్రీ చెక్స్ కూడా వచ్చాయి ఫ్రాక్ కి. అంటే ఏం లేదు, బ్యాక్ పెద్దగా నెక్ ఏం లేదు, డిజైన్ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్. అండ్ ఇది కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది అండ్ కొంచెం ట్రెండీగా కూడా ఉంది. నెక్స్ట్ ఇదండి ఆ ఫ్రాక్. ఇది యాక్చువల్లీ కొంచెం చాలా ట్రెండీ. ఇది మా తమ్ముడు రిసెప్షన్ కి మా పాప కోసం కుట్టించాము. ఇదేంటంటే ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి. ఆర్గాన్జా పైన థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ కొంచెం చంకీ సీక్వెన్స్ కూడా వచ్చింది. నైట్ టైమ్స్ లో చాలా బాగుంటది. అసలు చూస్తే కాదు కానీ వేసుకుంటే మాత్రం అసలు చాలా సూపర్. కావాలైతే వీలైతే మేము ఇక్కడ ఒక పిక్చర్ కూడా యాడ్ చేస్తాం మీకు సైడ్ లో, చూడండి. అండ్ యాక్చువల్లీ ఇది ఏంటంటే ఆఫ్ షోల్డర్ స్టిచ్ చేయించాము డిజైన్. అండ్ కొంచెం మా పాప చాలా సన్నగా ఉంటది కాబట్టి ఇది సెట్ అవ్వదు అనిపించి మళ్ళీ ఇలా పైన పెట్టించాం. కానీ యాక్చువల్గా ఇలా పెట్టించిన తర్వాత ఇది ఇంకొక డిజైన్ అండ్ ట్రెండీగా కూడా అయింది. అండ్ చాలా మంది అడిగారు కూడా మమ్మల్ని ఎక్కడ స్టిచ్ చేయించారు, ఎక్కడ డిజైన్ చేయించారు అని. అండ్ దీనికి కింద ప్రిల్స్ పెట్టించాము. ఇది యాక్చువల్లీ మోర్ దాన్ 3.5 years అయిపోయింది మేము స్టిచ్ చేయించి కూడా అసలు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇదంతా ప్లెయిన్ నెట్ వచ్చింది. ఫస్ట్ ప్లెయిన్ నెట్ ఉండి అంత బాగా అనిపించట్లేదేమో అని మేమే ఇవన్నీ ఈ డీటెయిలింగ్ అంటే ఈ స్టోన్స్ తీసుకొచ్చి అతికించడం జరిగింది. అండ్ ఇది కొంచెం నియాన్ కలర్, ఇంగ్లీష్ కలర్. అండ్ నైట్ టైమ్స్ లో అసలు నిజంగా చాలా సూపర్ గ్రాండ్ గా ఉండే. అసలు మా తమ్ముడు రిసెప్షన్ వేసాము. మీకు మోస్ట్లీ ఫోటో యాడ్ చేయడానికి ట్రై చేస్తాము, చూడండి ఎలా ఉందో అసలు లుక్. అండ్ ఇవన్నీ కూడా అసలు మేము ఇప్పుడు చేసేవన్నీ కూడా బడ్జెటింగ్ లో ఉన్నవే. అంటే ఇది ఒకవేళ డిజైనర్ చేస్తే, డిజైనింగ్ చేయిస్తే మోస్ట్లీ చాలా కాస్ట్లీ అవ్వచ్చు. కానీ మేము మాత్రం మా బడ్జెట్ లో వీలైనంతగా తక్కువ ప్రైస్ లో చేయించుకున్నాం. అండ్ ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కి ఫ్రంట్ సైడ్ కి పెద్దగా డిఫరెన్స్ లేదు, ఓన్లీ జస్ట్ ది స్టోన్స్ మేము పేస్ట్ చేసినవి తప్ప. అండ్ మొత్తం కోల్డ్ షోల్డర్స్ కాకుండా మేము ఇలా హ్యాండ్స్ కూడా ఇచ్చాము, కొంచెం కప్స్ లాగా. సో అంటే కొంచెం పిల్లలు ఇబ్బంది కూడా పడకుండా, అంటే కొంచెం నీట్ గా ఉండడానికి కూడా. ఇది ఇంకొక ఫ్రాక్ అండి. మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ సీక్వెన్స్ చంకీతో వచ్చింది యోక్ పార్ట్ అంతా. ఇది ఇట్లా డబుల్ లేయర్ అన్నమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ మేము 10 meters వరకు తీసుకున్నాం అనుకుంటా. ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు ఎందుకంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా స్టిచ్ చేయించి కూడా. సో ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు కానీ ఆల్మోస్ట్ 10 meters అయితే తీసుకున్నాం అనుకుంటా. అండ్ పైది 1 meter తీసుకున్నాం అనుకుంటా. అండ్ దీంతో పాటు ఇది ఇంకొక ట్విన్నింగ్ కూడా చేయించాం మా తమ్ముడు వాళ్ళ పాపకి. వీలైతే వాళ్ళిద్దరు ఫొటోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ. ఇది ఏంటంటే ఇలా జస్ట్ చంకీ అంతా సీక్వెన్స్ యోక్ పార్ట్ వచ్చింది. హ్యాండ్స్ కూడా దాంతోనే. అండ్ జస్ట్ బ్లాక్ పైపింగ్ యాడ్ చేస్తాం. ఇదంతా బోట్ నెక్. యాక్చువల్లీ ఇది ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ జస్ట్ ఒక జిప్ ఇచ్చాము. అండ్ ఇది ఏంటంటే ఇలా డబుల్ లేయర్ వచ్చిందనమాట. ఇది ఒక మోడల్. వీలైనంత వరకు మేము ఫ్రాక్ టు ఫ్రాక్ అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉండడానికే ట్రై చేస్తాం, ఒక ఫ్రాక్ ఉన్న మోడల్ ఇంకో ఫ్రాక్ కి రాకుండా.
అండ్ ఇది క్లాత్ వచ్చేసి టపేటా సిల్క్ అండి. అండ్ బ్లాక్, అసలు డే టైం వేసుకున్నా, నైట్ టైం వేసుకున్నా, ఎప్పుడు వేసుకున్నా ఆల్ పార్టీస్ కి పోతుంది ఎక్సెప్ట్ పూజాస్ కి తప్పించి, బికాస్ బ్లాక్ చాలా మంది ప్రిఫర్ చేయరు కాబట్టి. అండ్ నైట్ టైం కూడా అసలు నైట్ పార్టీస్కి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, బికాజ్ ఈ చెమ్కి అంత ఇట్లా షైనింగ్ వల్ల. ఇది ఇంకో ఫ్రాక్ మా పెద్ద పాపకి మా తమ్ముడు రిసెప్షన్ కోసం అని చేసాము, కానీ అంటే ఇది బ్యాకప్ ప్లాన్ కోసం అనమాట. మాకు ప్రతిదానికి ఒక బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి ఎప్పుడైనా, ఎందుకంటే ఇది సెట్ అవ్వకపోతే అది వేసుకోవచ్చు అని. సో అట్లాంటిది ఇంకొక బ్యాకప్ ప్లాన్ లో పార్ట్ లాగా డిజైన్ చేయించింది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చూసుంటారు, అదేంటి చెమ్కి నెట్ పైన సీక్వెన్స్ చెమ్కితో వర్క్ వచ్చేసి, అండ్ పైదేమో జార్జెట్ తీసుకొని డై చేయించి దానికి మరి ఇట్లా సింపుల్ గా అవ్వకుండా ఉండడానికి నైట్ టైం కదా అండ్ కొంచెం గ్రాండ్ రిసెప్షన్ అనేసరికి కొంచెం వర్క్ కూడా వేయించాము ఇలా. అండ్ ప్లస్ అక్కడక్కడ ఇలా స్టోన్స్ అటాచ్ చేయించాము. అండ్ ఇది వచ్చేసి మేము 8 meters తీసుకున్నాం అనుకుంటా నెట్. అండ్ లోపల యాక్చువల్ మేము అన్నిటికీ లైనింగ్ వచ్చేసి సాటిన్ రా సిల్క్ ఏదైనా ప్రిఫర్ చేస్తామో దానికి ప్రతిదానికి క్యాన్ వేస్తాం. అండ్ లోపల కాటన్ లైనింగ్ కూడా దాంతో పాటు. అండ్ ప్రతిదానికి ఇలా అంబ్రెలా కట్ కాకుండా దీనికి కొంచెం పెద్ద ప్రిల్స్ పెట్టించి డిఫరెంట్గా ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. అన్ని చెప్పాను కదా మీకు ముందు చెప్పినట్టు, ప్రతిదానికి వేరియేషన్ ఉండాలి మాకు ఎవ్రీ ఫ్రాక్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్కి. అండ్ కింద పైపింగ్ చేయించాము. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేస్తే సింపుల్ ఏం లేదు, జస్ట్ ఒక డ్రాప్ ఇచ్చాం అంతే, జస్ట్ ఒక డ్రాప్. అండ్ ఇదంతా ప్లెయిన్ ఉంచాం ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ చెమ్కితో ఉంది కాబట్టి అది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ దగ్గర గోల్డ్ పైపింగ్ ఇచ్చాం, హ్యాండ్స్ కి కూడా. ఇది కూడా వేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉండే. ప్రతిదానికి పిక్ మోస్ట్లీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇది చూడడానికి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చూడడానికి లైట్ కలర్ లాగా అనిపిస్తున్నా, వేసుకుంటే మాత్రం అసలు చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ చాలా నైట్ పార్టీస్, లైటింగ్ ఉండే పార్టీస్ లో మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్ అండి, ఇది కూడా మా తమ్ముడు పెళ్ళప్పుడు ఒక అకేషన్ కోసం స్టిచ్ చేయించింది. అండ్ ఇది చూస్తే చాలా గ్రాండ్గా ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ నెట్కి సెల్ఫ్ వర్క్తో వచ్చింది ఇలా చెమ్కీతో. అండ్ దీనికి ఇది గ్రీన్ కదా, దీనికి బాగుంటుందని పర్పుల్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇది కూడా ఇక్కడ చూస్తే చిన్న చిన్న బూటీస్తో చాలా బాగుంది. ఇది కూడా క్లాత్ ఇలా తీసుకున్నాం చిన్న చిన్న బూటీస్తో. అండ్ నెక్ ప్యాటర్న్ ఇలా ఉన్న నెట్తో ఇలా అటాచ్ చేయించాము. సో అండ్ హాఫ్ హ్యాండ్స్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పింక్ ఉంది కాబట్టి ఇలా పింక్ కలర్ పైపింగ్ చేయించాము, హ్యాండ్స్కి కూడా అలానే చేయించాము. అండ్ ఆల్మోస్ట్ దీనికి కూడా క్యాన్ అండ్ నెట్ లైనింగ్ అండ్ సాటిన్ లైనింగ్ అన్నీ వేసాము. అండ్ బ్యాక్ చూస్తే ఏం లేదు, జస్ట్ సింపుల్, జస్ట్ ఈ క్లాత్ తో పెట్టించాం అంతే. అండ్ దీనికి కూడా ఇలా ప్రిల్స్. దీనికి కూడా పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తామండి, ఆల్రెడీ వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని. ఇది ఇంకో మోడల్, గ్రీన్ అండ్ పింక్ ఆల్ టైమ్ కాంబినేషన్ అంటే ఆల్ టైమ్ అందరికి ఫేవరెట్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి అన్ని రొటీన్ లా కాకుండా ఇది కొంచెం కోట్ మోడల్ లా కుట్టించాము.
అండ్ ఇక్కడ కావాలంటే కోట్ తీసేసి కూడా వేసుకోవచ్చు, కోట్ తీసి జస్ట్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి పింక్ పైపింగ్ ఇచ్చాము నెక్ కి అండ్ హ్యాండ్స్ కి కూడా పింక్ పైపింగ్ అండ్ ప్రిన్స్ కట్ ఇచ్చాము. అండ్ ప్రిన్స్ కట్ దగ్గర కూడా ఇలా పైపింగ్ ఇచ్చాము. అండ్ బార్డర్ వచ్చేసి పింక్ వన్ అండ్ ఆల్మోస్ట్ 4 ఇంచెస్ ఇచ్చాము మేము. అండ్ బార్డర్ కి అండ్ కోట్ కి బనారస్ వాడాము. అండ్ ఈ క్లాత్ వచ్చేసి టపేటా అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ 4-5 మీటర్స్ తీసుకున్నాం అనుకుంటా. అండ్ గేరా చూస్తే కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ క్లాత్ టపేటా సిల్క్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ అండ్ రీజనబుల్ ప్రైస్ లో కూడా వస్తుంది. అండ్ షైనీతో ఎలిగెంట్ లుక్ ఉంటుంది. అండ్ డే మొత్తం కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ దీనికి కాటన్ లైనింగ్ ఒకటి వేసాము అండ్ క్యాన్ లాంటివి ఏమీ వేయలేదు కూడా. బట్ స్టిల్ చాలా వేసుకుంటే మాత్రం చాలా ఇలా బాగా లుక్ ఉంటుంది అండ్ రిచ్ లుక్. చాలా ఇది చూస్తే మీరు పూజకి కానీ ఎనీ ట్రెడిషనల్ కొంచెం ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. ఇది ఎనీ పూజ ఆర్ ఏదైనా ఫంక్షన్స్ ఆర్ పెళ్ళిళ్ళకి అన్నిటికీ కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది. అండ్ ఇది ఇంకొక మోడల్. ఇది చూస్తే 2 కాంబినేషన్స్ నియాన్ షేడ్స్ లోనే అనమాట, నియాన్ గ్రీన్ అండ్ నియాన్ ఆరెంజ్. అండ్ ఇది ట్రెడిషనల్ లుక్. మీరు ఇక్కడ చూస్తే ఈ డిజైన్స్ అయితే ఉందో ఈ క్లాత్ లో నుంచి ఈ పార్ట్స్ తీసి ఇక్కడ అటాచ్ చేయించాము. అండ్ ఇది చూస్తే ఏమో పైపింగ్, ఇదేమో రా సిల్క్ క్లాత్ లోనే, అంటే ఈ జరీ ప్రింట్ ముందే వచ్చింది. ఇక్కడ చూస్తే ఇది జరీ సెల్ఫ్ జరీతో వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ కి కూడా గ్రీన్ పైపింగ్. అండ్ ఇక్కడ చూస్తే ఇవి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టించాము. ఇంత ముందు వాటికి కొంచెం పెద్ద ప్రిల్స్ అంబ్రెల్లా మోడల్ కాకుండా ఇది కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలి అండ్ ఈ క్లాత్ కి ఇది బాగుంటుంది అని చెప్పి ఇలా చిన్న ప్రిల్స్ పెట్టించి. అండ్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 3 ఇంచెస్ ఉంటుంది. 3 ఇంచెస్ ఉంటుంది. ఈ పైన యోక్ ఇక్కడ కింద ఇది కూడా రా సిల్క్ క్లాత్ ఇక్కడ ప్యాచ్ చేయించాము. అండ్ ఇది టోటల్ ఓన్లీ యోక్ పార్ట్ కాకుండా గ్రీన్ కలర్ క్లాత్ మట్టుకి 4 మీటర్స్ ఆల్మోస్ట్. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ నెక్ కి కూడా పైపింగ్ ఇచ్చాము అండ్ బోట్ నెక్ అండ్ 3/4 హ్యాండ్స్ ఇది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ అండ్ పైపింగ్. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్ అండి. అసలు ఈ ఫ్రాక్ చూస్తే ఈ ఫ్రాక్ మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ డిజైన్ చేయించి ఒక 8-9 ఇయర్స్ అయిపోయింది. బట్ స్టిల్ ఎప్పటికీ ట్రెండీ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ మా పాపకి. ఇది చూస్తే ఒక శారీ తీసుకున్నాం, జార్జెట్ శారీ అండ్ శారీతో స్టిచ్ చేయించాం. అండ్ క్లాత్ జార్జెట్ కాబట్టి డైలీ వేర్, డైలీ వాష్ చేసిన ఎలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, అస్సలు ప్రాబ్లమే లేదు. ఇన్ని ఇయర్స్ నుంచి ఇంకా ఈ ఫ్రాక్ ఇంత బాగా ఉందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా హ్యాండిల్ చేసినా కానీ ఏం అవ్వట్లేదని. అండ్ ఇది చాలా సింపుల్గానే కుట్టించాము, లైక్ ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టించి. అండ్ దీనికి 2 knots వచ్చాయి అండ్ నార్మల్ హాఫ్ హ్యాండ్స్ అండ్ జస్ట్ రౌండ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ బటన్స్ అండ్ ఈ నాట్స్. సింపుల్, వెరీ సింపుల్, బట్ స్టిల్ ఇప్పటికి కూడా ట్రెండీగానే ఉంటుంది ఈ ఫ్రాక్. అండ్ చీతా ప్రింట్ మీరు చూస్తే అండ్ యోక్ అండ్ అంత సెల్ఫ్ డిజైన్, మొత్తం సెల్ఫ్ యోక్ అండ్ ఫ్రాక్ కూడా సెల్ఫ్. ఎక్స్ట్రా డిజైనింగ్ ఏం లేదు, బట్ స్టిల్ ఎప్పటికీ ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఎన్ని
ట్రెండ్స్ మారినా ఇది మాత్రం ఎప్పటికీ ట్రెండీగా ఉంటుంది.